ఎన్నో రకాల చికెన్ ఫ్రైల్లో ఈరోజు నేను చేసిన చికెన్ అందరూ ఇష్టపడేలా ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. చికెన్ ఫ్రై కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ చికెన్‌లో 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను. ఈలోగా నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని అందులో కొన్ని జీడిపప్పు, 1 ½ స్పూన్ గసాలను వేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్‌లో 1 స్పూన్ ధనియాల పౌడర్, అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టునట్లు కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మందమైన కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ముక్కలు వేగటానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలను వేసుకొని మూత పెట్టి ఫ్రై చేయాలి. ఈ చికెన్ ముక్కలు ఫ్రై అయ్యేలోగా 2 చిన్న టమాటాలను ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనాలను కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, గసాలను వాటర్‌తో సహా వేసుకొని ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మీద మూత తీసి చూస్తే చూడండి, చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చాయి. ఈ వాటర్ అంతా కూడా ఇనికి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్లేమ్‌ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇనికి ఇలా ఫ్రై అవుతూ ఉందండి. ఫైనల్‌గా ఇలా ఫ్రై అయిన చికెన్‌ని ఒక బౌల్‌లోకి వేసుకొని అదే ప్యాన్‌లో మరికొంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఆనియన్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో 7, 8 వరకు జీడిపప్పును కూడా వేసుకొని ఇలా వేయించాలి. నెక్స్ట్ ముందుగా మిక్సీ వేసిన ఫైన్ పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా ముక్కలకి పట్టునట్లు కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయిన ఈ చికెన్‌లో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే. వేడి వేడి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి. ఈ చికెన్ ఫ్రైని ఒక ప్లేట్‌లోకి తీసుకొని లెమన్ అండ్ ఆనియన్ స్లైస్‌తో గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటదండి. జ్యూసీగా, టెండర్‌గా ఉండే ఈ చికెన్ ఫ్రై రైస్‌లో కలుపుకొని తినటానికి వీలుగా ఉంటది. ఈ చికెన్ ఫ్రై ఇలా చేస్తే మా పిల్లలు చాలా ఇష్టపడతారండి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.